రాబోయే పుష్కరాల పనులను హడావుడిగా కాకుండా ముందుగానే ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ సూచించారు. రాజమండ్రిలో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ ప్రభావం కారణంగా బిల్డింగ్ మెటీరియల్ ధరలు 30 నుండి 40% వరకు పెరిగాయని విజయ్ కుమార్ తెలిపారు. డీజిల్ ధరల పెరుగుదల, సరఫరాలో లోపాలు కాంట్రాక్టర్లపై తీవ్ర భారం మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైస్ వేరియేషన్ క్లాస్ ప్రకారం పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందడం లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్టర్లకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఆలస్యం కావడంతో అభివృద్ధి పనులు మందగిస్తున్నాయని అన్నారు. జిల్లా అధ్యక్షుడు చల్లా సురేష్ కుమార్ మాట్లాడుతూ, కనీసం 2 నుంచి 3 నెలలకు ఒకసారి అయినా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయాలని కోరారు. పెరుగుతున్న మెటీరియల్ ధరలు కాంట్రాక్టర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. సబ్కా తూర్పుగోదావరి జిల్లా సర్వసభ్య సమావేశంలో 2026 నుండి 2027 సంవత్సరానికి నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా చల్లా సురేష్ కుమార్ ను ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారు మరియు రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మేడ వెంకట కృష్ణవర్ధ ప్రసాద్, సలహాదారుగా ముత్యాల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడిగా మద్దాల ధర్మాజీ, ఉపాధ్యక్షులుగా కెవి రామారావు, డిఎస్ఎన్ రాజు, జి రంగారావు, కార్యదర్శిగా బి అప్పారావు, ఖజాంచిగా పులి రాంబాబు, జిల్లా కోఆర్డినేటర్ గా వేములపల్లి శ్రీనివాస్ తదితరులు ఎన్నికయ్యారు. సబ్కా అంటేనే అందరిది అన్నమాట. రాష్ట్రంలో చిన్న, దిగువ, మధ్యతరగతి కాంట్రాక్టర్లకు అందరికీ ఏ సమస్యలు వచ్చినా కూడా మేమున్నామంటూ ముందుకొచ్చే సంస్థనే మా సబ్కా అన్నమాట. సబ్కా అంటే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్. సో వీటి ద్వారా మేము చిన్న, దిగువ తరగతి ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లకు చాలా సేవ చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఏ చిన్న కాంట్రాక్టర్కి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మేము ముందుండి వాళ్ళ ఇబ్బందులను మేము సరైన టైంలో మంత్రులకు కావచ్చు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి వాళ్ళ సమస్యలను సాధ్యమైనంత వరకు అతి త్వరగా తీర్చడానికి ప్రయత్నం చేస్తున్న సంస్థ అండి సబ్కా. అలాగే రీసెంట్గా పోయిన నెలలో అంటే మార్చి మంత్లో ఉగాది, రంజాన్ వచ్చింది ఒకటేసారి. అప్పుడు రాష్ట్రంలో ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న మున్సిపల్ కాంట్రాక్టర్లకు అందరికీ కూడా ఆ రోజు 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వాళ్ళందరికీ కూడా నిధులు విడుదల చేసి ఆ రోజు ఉగాది, రంజాన్ దాదాపు 2500 కోట్లు ప్రభుత్వము రిలీజ్ చేసి కాంట్రాక్టర్ల ముఖాల్లో ఆనందం నింపిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ తర్వాత జేజేఎం కాంట్రాక్టర్లకు కూడా రావాల్సిన పేమెంట్ ఉండింది. వాళ్ళకు అన్ఫార్చునేట్గా ఆ రోజు నిధుల కొంచెం సరైన సమయంలో లభించకపోవడం వలన వారికి ఈ మంత్లో వాళ్ళకి మరి ఇందాకే జీవో కూడా ఒకటి రావడం జరిగింది. ఈస్ట్ గోదావరి ప్రజెంట్ ప్రెసిడెంట్ని బాడీ సబ్కా బాడీకి సంబంధించి సబ్కా ఒక ఎజెండా గురించి తమరికి బ్రీఫ్గా చెప్పాల్సింది ఏమంటే, కాంట్రాక్టర్ అనేవాడు ఇప్పుడు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని సబ్కా ద్వారా నిర్వర్తించడానికి, ఆ ప్రాబ్లంకి, ఆ సమస్యకు ఉన్న పరిష్కారాన్ని సబ్కా ద్వారా పరిష్కరించడానికి సబ్కా ఇప్పుడు ముందుంటుందండి. మేము గవర్నమెంట్ నుంచి నివేదించడానికి మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు పని నాణ్యతగా చేయాలంటే టెండర్లు త్వరగా పిలాలి. ఆ టెండర్లు త్వరగా పిలిచి టెండర్ల తాలూకా డబ్బులు కూడా త్వరగా రిలీజ్ చేయాలని మేము కోరుకుంటూ ఉంటాం. పాత గవర్నమెంట్లో జరిగిన బకాయిలు మ్యాక్సిమం అన్నీ తీరిపోయినాయి. కొత్త గవర్నమెంట్లో జరిగిన పనులు జరుగుతూ ఉన్నాయి. జరిగిన పనికి బిల్లు చెల్లిస్తే ఆ చెల్లింపుల ద్వారా మిగతా పనులు కూడా ముందుకు జరగాల్సిందిగా కోరుకుంటున్నాం. కాంట్రాక్టర్ అనేవాడు ముందుకు జరిగితేనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ అవుతుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిమిత్తం 265 ఇండస్ట్రీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. మేము ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కింద స్థాయి వరకు చేరుకుంటూ ఉంటుంది. కాంట్రాక్టర్ అంటే ఆ 2 కోట్లు కాంట్రాక్టర్ 2 కోట్లు ఇంట్లో ఖర్చు పెట్టలేడు సార్. ముందు బయట ఖర్చు పెట్టిందైతే లాభాన్ని మాత్రమే ఇంట్లో ఖర్చు పెడతారు సార్. మీరు ఇచ్చే ప్రతి